ఇందులో వేసుకొని కంఫర్ట్ ఇందులో వేసుకోండి మేడం. మధ్యలో ఇది నార్మల్గా వదిలేయండి. ఇది ఆఫ్ మేడం. సపరేట్ కాటన్స్ వాష్ చేసుకోవాలంటే ఇందులో వాష్ చేసుకోండి. కాటన్స్లో కొంచెం మైల్డ్ ఉంటాయి మేడం. కాటన్ బెడ్షీట్స్ కానీ అట్లాంటివి ఇందులో వాష్ చేసుకోండి. 6 degrees హాట్ వాటర్ తీసుకొని వాష్ చేస్తాం మేడం. ఇందులో సింథటిక్స్ అంటే నైలాన్ క్లాత్ మేడం. సపరేట్ నైలాన్ క్లాత్ వాష్ చేసుకోవాలంటే ఇందులో వాష్ చేసుకోండి. మిక్స్ లోడ్ మేడం. ఇది డైలీ ప్రోగ్రామ్. ఏ క్లాత్ అయినా ఇందులో వేసుకోవచ్చు మేడం. షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ సారీస్ కానీ టీషర్ట్స్ కానీ ఏవైనా ఇందులో వాడుకోవచ్చు మేడం. ఏ క్లాత్ అయినా ఇందులో వాష్ చేస్తాం మేడం. ఇది డెలికేట్ సిల్క్స్ మేడం. చమ్కీ సారీస్ కానీ పార్టీ వేర్ డ్రెస్సెస్ కానీ ఇందులో వాష్ చేసుకోండి. ఇది వూల్ మేడం. వూలెన్ క్లాత్స్ అంటే స్వెటర్స్ కానీ అట్లాంటివి ఇందులో వాష్ చేసుకోండి. ఇది డ్రమ్ డీస్కెల్ మేడం. ఇది ఫస్ట్ 15 days ఒకసారి వాడుకోండి మేడం. డీస్కెల్ లిక్విడ్ పౌడర్ దొరుకుతుంది. అది ఇందులో వేసుకోవాలి మేడం. ఇందులో వేసుకొని క్లాత్స్ ఇట్లా ఏమయ్యద్దు మేడం. బట్టలు ఇట్లా ఏమేయకుండా ఈ ప్రోగ్రామ్ పెట్టేసుకొని స్టార్ట్ నొక్కోవాలి. ఓన్లీ డ్రమ్ క్లీన్ చేసుకుంటుంది మేడం. అది కంపల్సరీ వేసుకోవాలి మేడం. లేకపోతే డ్రమ్ ఖరాబ్ అయితే మంత్లీ వన్ టైం అంటారా? ఫస్ట్ 15 days ఒకసారి వేసుకొని తర్వాత 2 months 3 months ఒకసారి వేసుకున్నా పర్లేదు. ఈ స్పిన్ అంటే ఏంటంటే బయట వాష్ చేసుకున్న క్లాత్స్ ఉంటాయి మేడం. చేతులతో వెనుకున్న క్లాత్స్ ఇందులో డ్రై చేసుకుని మేడం. ఓన్లీ 70% డ్రై అయిపోతుంది మేడం. బయట చేతితో వెనుకునే ఇందులో వేసేసుకొని ఈ ప్రోగ్రామ్ పెట్టేసుకొని స్టార్ట్ నొక్కుంటే డ్రై అయిపోతుంది. ఏమన్నా బయట పిండుకునే ఉంటే పిండుకొని దాంట్లో వేసి అది పెట్టుకుంటే డ్రై అయిపోతాయి. ఈ స్పోర్ట్స్ వేర్ మేడం. టీషర్ట్స్ కానీ షార్ట్స్ కానీ సపరేట్ వాష్ చేసుకునేది. జీన్స్ మేడం. జీన్స్ షర్ట్స్ ప్యాంట్స్ జీన్స్ ఏవైనా. యాంటీ బ్యాక్టీరియా చిన్నపిల్లలు కానీ పేషెంట్స్ కానీ ఉంటే ఇందులో వేసుకుంటే కొంచెం హీట్ వాటర్ తీసుకొని ఎక్కువ టైం తీసుకొని వాష్ చేస్తాం మేడం. ఇది కిడ్స్ వేర్ సపరేట్ చిన్నపిల్లలు వాష్ చేసుకుంటాం. ఈ ఫ్రెష్ అప్ అంటే ఏంటంటే మేడం కొంచెం స్మెల్ వస్తుంటాయి కదా క్లాస్, అట్లాంటి వాటిని ఇందులో కంఫర్ట్ చేసుకొని ఇది పెట్టేసుకొని అందులో క్లాస్ వేసుకుంటే ఆన్ చేసుకుంటే ఫ్రిడ్జ్ చేసేస్తుంది అంతే. జస్ట్ ఇది క్విక్ వాష్ మేడం. 15 minutes ప్రోగ్రామ్ ఉంటుంది. 2 pairs మాత్రమే వాష్ చేసుకోవచ్చు మేడం. ఒకవేళ మీరు 4 pairs చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్పీడ్ ఉంది మేడం. స్పీడ్ పైన క్లిక్ చేస్తే 30 minutes ప్రోగ్రామ్ అవుతుంది. 4 pairs వాష్ చేసుకోవచ్చు మేడం. ఇప్పుడు ఇది నొక్కిన తర్వాత మళ్ళీ నొక్కాలా? లేదు మేడం. నార్మల్గా ఇది క్విక్ వాష్ 15 minutes ఉంటుంది. 2 pairs మాత్రమే వాష్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ పర్పస్లో మాత్రం వాష్ చేసుకోండి. వాష్ క్వాలిటీ నార్మల్గా ఉంటుంది. ఒకవేళ మీరు 2 pairs కంటే ఎక్కువ 4 pairs చేసుకోవాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ ఈ స్పీడ్ ఉంది కదా, స్పీడ్ క్లిక్ చేసుకుంటే 30 minutes అవుతుంది. ఇక్కడ అంటే ఎక్కువ టైం 4 pairs వాష్ చేసుకోవచ్చు మేడం. అట్లా ఈ ఆప్షన్ డైలీ అయితే మిక్స్లో పెట్టేసుకోండి. 45 minutes ప్రోగ్రామ్ ఉంటుంది. యాంటీ ట్యాంగిల్ క్లిక్ చేసుకోండి. యాంటీ ట్యాంగిల్ ఎందుకంటే ముడతలు రాకుండా వస్తుంది మేడం. క్లాత్ చుట్టుకోకుండా వస్తుంది, నీట్గా వస్తుంది. అంటే ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నాక ఈ పెట్టుకోవచ్చు అంటారు. అవును మేడం. ఇవి ఎక్స్ట్రా ఆప్షన్స్. యాంటీ ట్యాంగిల్ క్లిక్ చేసుకోండి. స్టార్ట్ నొక్కండి సరిపోతుంది. దానంతట అది అవ్వదు, మనం నొక్కితేనే అవుతుందా మేడం. ఈ సోక్ అంటే ఏంటంటే మేడం నానబెట్టుకోనికి. మీరు నానబెట్టుకోవాలనుకుంటే ఇక్కడ టైం కొంచెం 30 minutes ఆడవుతుంది. నానబెడితే వాష్ చేస్తుంది. స్టార్ట్ నొక్కుంటే సరిపోతుంది. ఇది నొక్కుని స్టార్ట్ నొక్కుంటే సరిపోతుంది. అప్పుడు ఇది నొక్కన అవసరం లేదుగా? నొక్కోవాలి మేడం. నొక్కోవచ్చా? ఇది మిక్స్ లో పెట్టుకుంటే 45 minutes ప్రోగ్రామ్ ఉంటుంది. యాంటీ ట్యాంగిల్ కంపల్సరీ నొక్కోండి. సోక్ అవసరమైతే పెట్టుకోవాలి. ఇది నార్మల్ ప్రోగ్రామ్. మీరు సోక్ చేసుకోవాలనుకుంటే సోక్ మీద క్లిక్ చేసుకుంటే టైం ఇంక్రీజ్ అవుతుంది. 30 minutes నానబెడుతుంది. మిగిలిన టైం వాష్ చేస్తుంది. అట్లా ఆప్షన్ మేడం. డైలీ అయితే నార్మల్గా మిక్స్లో పెట్టేసుకోండి. మిక్స్ చాలు. యాంటీ ట్యాంగిల్ క్లిక్ చేసుకొని స్టార్ట్ నొక్కేసుకుంటే సరిపోతుంది. బై డిఫాల్ట్ సెట్ అయిపోతాయి మేడం. అన్ని వీటిని ఏం క్లిక్ చేయకండి. డిలే స్పీడ్ అంటే ఏంటంటే మేడం ఇప్పుడు 1 hour ప్రోగ్రామ్ ఉంది అనుకోండి, మీరు ఒక 6 hours బయటకు వెళ్ళేస్తారు అనుకోండి, ఇట్లా టైమర్ సెట్ చేసుకోవచ్చు మేడం. మీరు 6 hours టైమర్ సెట్ చేసుకొని స్టార్ట్ నొక్కున్నారు అనుకోండి, ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని యాంటీ ట్యాంగిల్ నొక్కుని క్లాత్స్ లిక్విడ్ ఇట్లా అన్నీ వేసుకొని స్టార్ట్ నొక్కకముందే ఈ టైమర్ సెట్ చేసుకోవాలి మేడం. సెట్ చేసుకొని స్టార్ట్ నొక్కున్నారు అనుకోండి, 1 hour బిఫోర్ స్టార్ట్ అయ్యే మిషన్ అంటే 5th hour స్టార్ట్ అయ్యి 6th hour వరకు ఎండ్ అయిపోద్ది. అట్లా మీరు 24 hours సెట్ చేసుకోవచ్చు టైం. ఇవేం అవసరం లేకుండా మేడం. మీరు డైలీ నాకు అదేం వద్దు, నాకు మిక్స్ లోడ్ చాలు. మిక్స్ లోడ్ పెట్టేసుకుంటా. అవన్నీ ఎందుకు వస్తున్నాయి? మిక్స్ లో పెట్టేసుకోండి. అవన్నీ ఏం అవసరం లేదు. మిక్స్ లో పెట్టుకోండి. 45 minutes పడుతుంది చూపిస్తుంది. యాంటీ ట్యాంగిల్ చేసుకోండి. స్టార్ట్ నొక్కండి. నొక్కేస్తే వాటర్ వస్తుంది. ఓకే. 2 ఒకసారి వేసుకోవచ్చా? కంఫర్ట్ అను అది అక్కడ వాటర్ వస్తాయి. ఇక్కడ కంఫర్ట్ అన్నారు, ఇక్కడ అది అన్నారు. మధ్యలో కంఫర్ట్. ఇందులో డిటర్జెంట్ కానీ సర్ఫ్ కానీ ఇందులో వేసుకోండి. లిక్విడ్ కానీ డిటర్జెంట్ కానీ ఇందులో వేసుకోండి. దీంట్లో ఏమొద్దా? ఇది సోక్ వేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. సోక్ వేసుకున్నారు అనుకోండి, ఇందులో వేసుకోండి. 2 వేసుకోండి.
ఇది ఎందుకు ఆపారు? డ్రై అయిపోతుంది. చెక్ చేస్తున్నాం మిషన్ వాటర్ వచ్చినాయి కదా, ఇప్పుడు డ్రై అయిపోతుంది. పోతాయి కదా, ఇక్కడ స్టక్ అవుతాయి. ఇది నెట్ సైడ్ నింపారు అనుకోండి హ్యాండ్ క్లాక్ వైజ్, మొత్తం బయటకు వచ్చే దాంట్లో ఎప్పుడు హాఫ్ లీటర్ వాటర్ ఉంటాయి మేడం. వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఇలా కాయిన్స్ ఇట్లా ఏమైనా ఉంటే చూసుకోండి, తీసేసుకోండి ఎప్పుడైనా. ఇదేంటంటే మేడం, మీకు ఎప్పుడైనా మార్నింగ్ ఆన్ చేసి పవర్ పోయింది అనుకోండి, వాటర్ 7 వరకు ఫిల్ ఉన్నాయి అనుకోండి, డోర్ లాక్ అయిపోద్ది, రాదు. అప్పుడు ఈ క్యాప్ తీసేస్తే డోర్ వచ్చేస్తుంది, వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి మేడం ఇందులోంచి. వెళ్ళిపోయిన తర్వాత ఈ బ్లాక్ ఉంది కదా, దీన్ని కిందికి లాగి పట్టుకుంటే డోర్ వస్తుంది. దీన్ని కిందికి లాగి పట్టుకుని డోర్ తీయాలి మేడం. డోర్ లాక్ అయిపోయినా ఈ నీళ్ళు బయటకే వస్తాయి ఇక, బయటకు వచ్చేస్తాయి. డ్రమ్ మొత్తం ఖాళీ అయిపోద్ది దీనివల్ల. దీని నుండి ఇప్పుడు మనం తీయకపోతే కరెంట్ వచ్చాక దానంతటికి అదే ఆన్ అవుతుందా? ఆన్ అయిపోతుంది. కరెంట్ రాకపోతే అది యూజ్ చేయండి అంతే. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో అంటే స్మెల్ వస్తుంది ఎమర్జెన్సీ కదా, కోసం ఇప్పుడు మార్నింగ్ పవర్ పోయి ఈవినింగ్ వరకు రాలేదనుకోండి, స్మెల్ వస్తుంటుంది కదా, అట్లాంటి టైంలో యూజ్ చేయండి. ఓకే.